తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా ప్రాణానికి మరో రూపం అనే ధారావాహిక వినేద్దామండి. రాసిన వారు రేఖ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రీతి ప్రీతి అని గట్టిగా అరిచినట్లు పిలిచాడు సాగర్. వినేవారికి అది అరుపే అయినా ప్రీతికి మాత్రం అది తీయని కసురు. పొద్దున్న నిద్ర లేవగానే ప్రీతి మొహం చూసి కాఫీ తాగడం సాగర్కి అలవాటు. వస్తున్నాను సాగర్. అబ్బా, ఈ సాగర్ ఎందుకు ఈరోజు ఇంత గట్టిగా పిలుస్తున్నారు అనుకుంటూ సాగర్ కొనిచ్చిన పట్టీల శబ్దం ఇల్లంతా వినిపించేలా చెంగు చెంగుమంటూ జింక పిల్లలా పరిగెత్తుకుంటూ వచ్చింది ప్రీతి చేతిలో వేడివేడి కాఫీ కప్పుతో. వచ్చాను సాగర్, ఇంక కళ్ళు తెరువు. సాగర్ మెల్లగా కళ్ళు తెరుస్తూ ప్రీతి మొహం కేసి చూశాడు. అప్పుడే నిద్ర నుండి మేల్కొన్న సాగర్కి నిద్రలో ఉండే హాయి స్వేచ్ఛ ప్రీతి మొహంలో కనిపించాయి. చూసిన చాలే కానీ కప్ తీసుకోండి ముందు అని కొంచెం గట్టిగానే అంది. ఈరోజు తనెందుకు అలా చిరుకోపాన్ని చూపిస్తోందో అర్థం కాని సాగర్ అయోమయంగా ప్రీతి వైపు చూస్తూ ఉన్నాడు. ఎందుకు అలా తినేసేలా చూస్తారు, కాఫీ తాగండి అంటూ ఈసారి తన గొంతుని ఇంకొంచెం పెంచింది. ఎంతో మృదువుగా ఉండే తన గొంతుతో ఎంత అరిచినా సాగర్కి భయమే రాదు. అంత సున్నితంగా ఉంటాయి తన మాటలు. ఎందుకు ప్రీతి అంత అందంగా ఉన్నావు? వాట్, నేనింకా స్నానం కూడా చేయలేదు, ఇంకా అందంగా ఎలా ఉంటాను అంటూ మళ్ళీ మొహం పక్కకు తిప్పేసుకుంది. ప్రీతి, ఫస్ట్ నువ్వు ఇలా వచ్చి బెడ్ పైన కూర్చో అంటూ ప్రీతి చేయిని పట్టుకొని బెడ్ మీద తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలి? అరే, ఏమైంది బేబీ, ఎందుకు మొహం అలా పక్కకు పెట్టుకున్నావు? ముందు నన్ను చూసి మాట్లాడు అంటూ తన అందమైన మొహాన్ని తన వైపు తిప్పుకొని తన బుగ్గని పెదవులతో అందుకోబోయాడు. కానీ ప్రీతి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వెనక్కు జరిగి కూర్చుంది. ఏమైందిరా, ఎందుకు అంత కోపంగా ఉన్నావు? ప్లీజ్ చెప్పరా అని అనగానే తన కాళ్ళ వైపు చూపించింది. ఏమైందిరా తల్లి, కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? హాస్పిటల్కి వెళ్దామా అనగానే ఇంకా చాలు ఆపమన్నట్టు చేయి చూపించింది. ఏమైందిరా, నొప్పి కాదా? మరేంటో చెప్పు. ఏం చెప్పాలి సాగర్, ఆ పట్టీలు చూడండి ఎంత శబ్దం చేస్తున్నాయో. పట్టీలన్నాక శబ్దం చేయకుండా ఎలా ఉంటాయి నాన్నా అంటూ ఆమె భుజం పైన తలపెట్టి లాలనగా అన్నాడు. ఇంక చాలు సాగర్, ఆపండి. నాకు పట్టీల శబ్దం నచ్చదని మీకు తెలుసు. అయినా సరే వారం క్రితం నా పట్టీలు విరిగిపోయాయని మళ్ళీ కొత్తవి తెచ్చారు. చూడు ప్రీతి, నీకు చాలాసార్లు చెప్పాను, నీకు ఇష్టం లేకుండా ఈ ఇంట్లోనే కాదు మన జీవితంలో కూడా ఏమీ జరగదు అని. అలాగే పట్టీలు కూడా పెట్టుకోకు నీ ఇష్టం లేకపోతే. లేదు సాగర్, నేను పెట్టుకుంటాను. కానీ ఎందుకు? మీకు ఇవంటే చాలా ఇష్టం కాబట్టి. మరి ఇంక కోపం ఎందుకు? సైలెంట్గా ఉండొచ్చు కదా బుజ్జి. అరే, నాకు ఇవంటే ఇష్టం లేదు, అందుకే కోపం. అమ్మా ప్రీతి గారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. అది సరే కానీ కాఫీ కాఫీ అని అంత గట్టిగా అరిచారే, ఎప్పుడు లేనిది, ఎందుకో తెలుసుకోవచ్చా శ్రీవారు? ఎందుకా? ఒకసారి ఆ గడియారం వైపు చూడు. అయ్యయ్యో, టైం 9 అయింది, ఆఫీస్కి లేట్. ఓ మై గాడ్ కదా, అందుకే అరిచాను. సారీ బేబీ, లేట్ అయిపోయింది. సరే త్వరగా లేచి రెడీ అవ్వండి, నేను కూడా రెడీ అయ్యి వస్తాను అంటూ లేవబోయిన ప్రీతిని మళ్ళీ తన ఒడిలో కూర్చోబెడుతూ కిస్మీ అన్నాడు ఆమె చెవిలో నెమ్మదిగా. ఆశ దోశ అప్పడం వడ అంటూ అక్కడి నుండి వెళ్ళబోయింది. కానీ తన డ్రెస్ సాగర్ కాళ్ళ కింద ఉండడంతో ముందుకి పడబోయింది. కానీ సాగర్ తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా చాలా సాఫ్ట్గా ప్రీతి నడుము చుట్టూ చేతులు వేసి తనని దగ్గరికి లాక్కున్నాడు. ఒక్క క్షణం వాళ్ళ కళ్ళు చుట్టూ పరిసరాలని మర్చిపోయి కలిసిపోయాయి. ఆ తన్మయత్వంలో తన ప్రమేయం లేకుండానే సాగర్ పెదాలని చిన్నగా అందుకుంది. కాసేపు అలానే ఉండిపోయారు. త్వరగా రెడీ అవ్వండి, టైం అవుతుంది అంటూ సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళబోయింది. కానీ సాగర్ తనని ఇంకా గట్టిగా తన గుండెలకు హత్తుకొని, చూసావా, నువ్వు ముద్దు పెట్టను అన్నా నీ పెదవులు మాత్రం నా బాధని అర్థం చేసుకున్నాయి. అందుకే నీ పెదవులంటే నాకు చాలా ఇష్టం. ఏంటి ముద్దుకే?
కాదు, ఆ పెదవులు నాతో ముద్దు ముద్దుగా మాట్లాడతాయి. నేను తిడితే బుంగమూతి పెట్టుకుంటాయి. నేనేదైనా సాధిస్తే నన్ను మెచ్చుకుంటాయి. అన్నింటికీ మించి నాకు ముద్దు పెడతాయి. అందుకే అవంటే నాకిష్టం. బాబు మహానుభావా, ఆపండి, ఇంక మీ ముద్దుల పురాణం లేట్ అవుతోంది అని అతని కౌగిలిని విడిపించుకొని అక్కడి నుండి బయటికి పారిపోయింది ప్రీతి. క్రేజీ గర్ల్ అనుకుంటూ సాగర్ బాత్రూంలోకి నడిచాడు. సాగర్ బయటికి రాగానే ప్రీతి బ్లూ కలర్ చుడిదార్లో నవ్వుతూ డ్రెస్ తీసుకొని సాగర్ చేతికి ఇస్తూ, ఈ డ్రెస్ వేసుకోండి, రెడీ అయ్యాక టిఫిన్ చేద్దురు కానీ హాల్లోకి రండి అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ, బయటికి వచ్చాక లిఫ్ట్ కోసం చూడొద్దు, ఎందుకంటే నైట్ నిద్ర వస్తుందని గ్రౌండ్ ఫ్లోర్లోనే పడుకున్నాం అని వాళ్ళ 5 అంతస్తుల ఇంటిని దృష్టిలో పెట్టుకుని చెప్పి వెళ్ళిపోయింది. నిజానికి సాగర్ వాళ్ళ బెడ్రూమ్ 3rd ఫ్లోర్లో ఉంది. దానిని వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా డిజైన్ చేసుకున్నారు. అది వాళ్ళిద్దరికీ ఇష్టమైన ప్లేస్. మిగతా ఫ్లోర్స్ అన్నీ ఖాళీగానే ఉంటాయి, ఒక్క 5th ఫ్లోర్ తప్ప. అది ఎప్పుడూ తాళం వేసే ఉంటుంది. అందులో ఏముందో సాగర్ ప్రీతికి మాత్రమే తెలుసు. ఇంట్లో 10 మంది పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ప్రీతినే వంట చేస్తుంది. ఎందుకు అని సాగర్ తిడితే, నా భర్తకి కూడా నేను వండి పెట్టుకోకపోతే ఎలాగండి అంటూ నవ్వేస్తుంది. కమ్ ఫాస్ట్, టిఫిన్ చల్లారిపోతుంది పిలిచింది ప్రీతి. వచ్చేసాను ప్రీతి, త్వరగా పెట్టు, ఆఫీస్కి లేట్ అయిపోయింది. టుడే ఇంపార్టెంట్ మీటింగ్ ఉండి కూడా లేట్ అయ్యాను చూడు. అబ్బా, ఏంటి మీ గొడవ? కంపెనీకి ఎండీ అయి కూడా ఇంత భయపడతారు? ఏం చెప్పమంటావు బేబీ, మా చైర్మన్ ఉంది కదా, పెద్ద బ్రహ్మరాక్షసి, ఆవిడతో వేగాలంటే అంటున్న సాగర్ మాటలు పూర్తి కాకముందే అబ్బా అని గట్టిగా అరిచాడు. అయ్యో ఏమైంది సాగర్ అంటూ అమాయకంగా అడుగుతూ సాగర్ ఒడిలో కూర్చుంది. ఒసే మెంటల్, ఎందుకే నా చేతికి చురక పెట్టావు? మరి ఎంతో మంచివారైన మీ చైర్మన్ని ఏమైనా అంటే ఇలానే పాపం తగులుతుంది. ఆపవే బ్రహ్మరాక్షసి. ఇదిగో, ఇందాక ఒకసారి అంటేనే కోపం వచ్చింది నాకు, ఇప్పుడు రెండోసారి అంటున్నారు. అంటే నేను బ్రహ్మరాక్షసినా? అవును, నా చిట్టి బ్రహ్మరాక్షసివి. ఓకే బేబీ, టైం అయింది, నువ్వు త్వరగా రా, ఆఫీస్కి స్టార్ట్ అవుదాం. నేను రెడీ బంగారం, పద వెళ్దాం. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, కంపెనీ చైర్మన్ ప్రీతి అని. ఆఫీస్కి రాగానే అందరూ ప్రీతి సాగర్లను విష్ చేసి వారి వారి ప్లేస్లోకి వెళ్ళి కూర్చున్నారు. మేడం, మీరు క్యాబిన్లో కూర్చోండి, నేను మీటింగ్ స్టార్ట్ అవ్వగానే మేనేజర్ని పంపిస్తాను అన్నాడు సాగర్. ఓకే మిస్టర్ సాగర్, మీటింగ్కి సంబంధించిన ఫైల్స్ ఒకసారి నా క్యాబిన్కి పంపించండి. ష్యూర్ మేడం అంటూ అక్కడి నుండి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయి ఆఫీస్ బాయ్తో ఫైల్స్ ప్రీతి రూమ్లోకి పంపించి తను చైర్లో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. వెంటనే 5 years క్రితం ప్రీతి అన్న మాటలు గుర్తొచ్చాయి. సాగర్, ఇప్పుడు మనకి పెళ్ళయింది. ఇంతకు ముందు నువ్వెలా ఉండేవాడివో నాకు అనవసరం, కానీ ఇప్పుడు మీ బాబాయ్ పిల్లలందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. అందరూ నిన్ను చిన్న చూపు చూస్తున్నట్టు ఉంది. నువ్వు కూడా అని ప్రీతి మాటలు పూర్తి కాకముందే, ప్రీతి, వాళ్ళు నాకు చిన్నప్పటి నుండి తెలుసు, నన్ను ఎప్పుడూ అలా చూడలేదు అన్నాడు. అయ్యుండొచ్చు సాగర్, కానీ వాళ్ళ భార్యలు చూసే చూపులకి నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. నువ్వేదో పొరపాటు పడుతున్నావు, వదినలు చాలా మంచివాళ్ళు. నేను కాదని అనట్లేదు, కానీ అత్తయ్య గారు సొంత కోడల్ని నన్ను కాదని వాళ్ళనే ఎక్కువ ప్రేమిస్తున్నారు, వాళ్ళకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. ప్రీతి అమ్మ అంతే, తనకి వాళ్ళంటే ఎక్కువ ఇష్టం. ఒక్కొక్కసారి నన్ను కూడా పట్టించుకోదు. సరే, లేట్ అయింది, నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ బంగారు. ఈయనకి ఎంత చెప్పినా వృతానే అంటూ పడుకుంది. సరిగ్గా 5 నెలల తర్వాత సాగర్ ఒక కంపెనీ పెట్టి దానికి చైర్మన్గా ప్రీతిని పెట్టడం, కంపెనీకి కూడా ప్రీతి పేరు పెట్టడం అన్నీ చకచకా అయిపోయాయి. ఆ షాక్ నుండి తేరుకోవడానికి ప్రీతికి చాలా టైం పట్టింది. ప్రీతితో పాటు చాలామంది షాక్ అయ్యారు. వారే సాగర్ వాళ్ళ అమ్మ, ఇంకా అన్నయ్య, వదినలు. వాట్ సాగర్, నేను మంచి పొజిషన్లోకి రమ్మన్నాను, నువ్వు ఏకంగా కంపెనీ పెట్టేశావు. ఏం చెయ్యాలి శ్రీమతి గారు, నన్ను నమ్మి వచ్చిన అమ్మాయి కోరిక తీర్చడం నా బాధ్యత. అవును, నువ్వు హ్యాపీనే కదా? చాలా. ఇలా సాగర్ ఆలోచనల్లో మునిగిపోయి ఉండగా సార్ అంటూ మూర్తి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. మూర్తి వీళ్ళ కంపెనీలో జనరల్ మేనేజర్.
బాగా భజన పార్టీ. ఏంటి మూర్తి గారు? సార్, టుడే మీ డ్రెస్ చాలా బాగుంది. ఈ డ్రెస్ ఇప్పటికే 5 సార్లు వేసుకున్నా. మీరు ప్రతిసారి ఇదే మాట చెప్తారు. కానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. అది సార్, నాకు ఒక 2 డేస్ లీవ్ కావాలి సార్. మా అత్తగారింటికి వెళ్ళాలి. నీ పనే బాగుంది మూర్తి. సరే, మీటింగ్ అయిపోయాక వెళ్ళిపో ఇంటికి. థ్యాంక్స్ సార్. ఓకే, వెళ్ళి మీటింగ్కి కావాల్సిన ఫైల్స్ రెడీ చేయి. ఓకే సార్. మీటింగ్ అనుకున్న దానికంటే బాగా జరిగింది. చెప్పినట్టుగానే మీటింగ్ అవగానే మూర్తి ఊరెళ్ళిపోయాడు. ఆఫీస్ అయిపోయాక సాగర్, ప్రీతి ఇంటి ముఖం పట్టారు. కారులో ఆఫీస్ విషయాలే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా రోజు ఆఫీస్కి కలిసి వస్తూ కలిసి వెళ్తుంటారు. ఇలా అందమైన ఆనందమైన వీరి జీవితంలోకి తుఫాన్ రావడం మొదలైంది. ఆ తుఫాన్ పేరే అంజీ. ఉదయం నిద్ర లేవగానే ప్రీతి అని పిలిచాడు సాగర్. ఇక్కడే ఉన్నాను, మీ లెఫ్ట్ సైడ్ మిర్రర్ దగ్గర అని సమాధానం వినిపించడంతో కళ్ళు తెరిచి చూశాడు. అద్దంలో ప్రీతి మొహం కనిపించింది. ఒక్క నిమిషం పాటు తనని తానే మర్చిపోయి ప్రీతి అందాన్ని చూస్తూ కూర్చున్నాడు. ప్రీతి వచ్చి ఫ్లాస్క్లో ఉన్న కాఫీ సాగర్ చేతికి అందిస్తూ, ఏంటి అలా తినేసేలా చూస్తున్నారు అనేసి మళ్ళీ అద్దం ముందుకు వెళ్ళిపోయింది. ఏం లేదు డార్లింగ్, మన పెళ్ళి అయ్యి 6 ఇయర్స్ అయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీ అందం పెరుగుతూనే ఉంది. వయస్సు పెరిగే కొద్దీ అందం తగ్గుతుంది అంటారు కదా ప్రీతి. వాట్? వయస్సు పెరుగుతుందా? నాకా? అదేం లేదు, నేను చిన్నపిల్లని. హాహా, చిన్నపిల్లవా నువ్వా? వృద్ధాప్యానికి దగ్గర అవుతున్నావు, ఇంకా చిన్నపిల్ల అంట. అవును, ఈ చిన్నపిల్లే 5 దేశాల్లో బిజినెస్లో చక్రం తిప్పుతుంది. కనీసం నీకు కాంపిటీషన్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు నీ తెలివికి. చాలే ఆపండి, ఇంకా ఇప్పుడు నేను టిఫిన్ చేయాలి. మీ బిస్కెట్లు తినేస్తే ఎలా? అక్కడ నేను చేసిన టిఫిన్ వేస్ట్ అయిపోతుంది శ్రీవారు. అప్పుడు సాగర్ ప్రీతి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని, ఇది నిజం ప్రీతి, కంపెనీ పెట్టింది నేనే అయినా దాన్ని అన్ని దేశాలకి విస్తరించేలా చేసింది నువ్వే. నీ తెలివితోనే ఇవన్నీ చేశావు. అబ్బా సాగర్, ఏమైంది మీకు? పొద్దున్నే ఈ సెంటిమెంట్ ఏంటి? ప్లీజ్ సాగర్. సరేలే కానీ ఆఫీస్కి చుడీదార్సు వెస్ట్రన్ డ్రెస్సెస్ కదా వేస్తావు, మరి టుడే చీర కట్టావు, ఆఫీస్కి రావట్లేదా నువ్వు? మిస్టర్ బుద్ధావతారం గారు, టుడే ఫారిన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది, నేను రాకుండా ఎలా ఉంటాను? అవును కదా, సారీ బేబీ, మర్చిపోయాను. అంతేకాదు, మీటింగ్స్కి ఎప్పుడూ నేను శారీనే కట్టుకుంటానని మీకు తెలిసిందేగా. అందులోనూ విదేశీయులు వస్తున్నారు, వాళ్ళకి మన సాంప్రదాయం ఎలా ఉంటుందో, దానికి మనం ఎంత విలువ ఇస్తున్నామో చూపించాలి కదా, అందుకే చీర కట్టుకున్నాను. సరే, మీరు త్వరగా రెడీ అయ్యి రండి, త్వరగా వెళ్ళాలి మనం. ఓకే బేబీ, నువ్వు రెడీ అయి ఉండు, 1/2 అవర్లో స్టార్ట్ అవుదాం. ఓకే, మీరు రెడీ అయ్యి కిందకి వచ్చేయండి. అవును, లిఫ్ట్ వర్క్ చేయట్లేదు, మెట్లు దిగేరండి అని చెప్పి ప్రీతి వెళ్ళబోయింది. కానీ సాగర్ తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన 2 చేతులతో ఆమెను చుట్టేసి, ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు దేవకన్యలా, ఒక ముద్దిస్తే నీ అందం రెట్టింపు అవుతుంది. అదేంటి, ముద్దిస్తే అందం ఎలా పెరుగుతుంది? అంటే నాకు ముద్దిచ్చేటప్పుడు నువ్వు సిగ్గుపడతావు కదా, ఆడవాళ్ళు సిగ్గుపడితే అందం రెట్టింపు అవుతుంది కదా, అలా చెప్పాను. అబ్బో, మీ తెలివి చాలా బాగుంది. ఇదే తెలివి మీటింగ్లో చూపించి డీల్ ఓకే అయ్యేలా చూడండి. నువ్వు ఉండగా నాకు ఆ ఛాన్స్ ఎక్కడిస్తావు బేబీ? సరే కానీ మీరు త్వరగా రెడీ అవ్వండి అని చెప్పి సాగర్ నుదుటిన ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నిజంగా సాగర్ చెప్పినట్టు ప్రీతి చాలా అందంగా ఉంటుంది. పాల రంగులో ఉండే శరీర ఛాయ, ఆకాశం లాంటి విశాలమైన ముఖం, అందులో నక్షత్రాల్లాగా మెరిసే కళ్ళు, శంఖం లాంటి చెవులు, సన్నటి మొనదేలిన ముక్కు, గులాబీ రేకులాంటి పెదవులు, వాటిపైన ఎప్పుడూ చెరగని అందమైన చిరునవ్వు, నెలవంకలా వంపులు తిరిగిన నడుము, దానిపైన కనీ కనిపించని చిన్న పుట్టుమచ్చ, ఆ నడుము మీదుగా జాలువారే వాలుజడ. ప్రీతి అందం గురించి చెప్పాలంటే అందం కూడా గర్వపడుతుంది. సౌందర్యానికే వన్నె తెచ్చే అందం తనది. 5 అడుగుల ఎత్తుతో రోజూ జిమ్ చేయడం వల్ల నాజూగ్గా ఉంటుంది. ప్రీతి అందం చూస్తే ఎలాంటి వారైనా అలా చూస్తూ ఉండిపోతారో. ఇంత అందం సాగర్ సొంతం అయిందని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ప్రీతి ఒక నవ్వు నవ్వేస్తుంది. సార్ అంటూ అప్పుడే ఇంట్లోకి వచ్చాడు మూర్తి.
సాగర్ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉండడం వల్ల ఆఫీస్ టైంకి వీళ్ళ ఇంటికి వచ్చేశాడు. మూర్తి వాళ్ళ భార్య సాగర్ని చూపించి, నువ్వు అతనిలా భార్యని ప్రేమించవు, ఏమీ కొనివ్వవు అంటూ తిడుతూ ఉంటుంది. అందుకే మూర్తికి సాగర్ జంట అంటే అసూయ, కోపం. తన చేతగాంతనాన్ని అసూయగా మార్చుకున్న మూర్తికి భార్య ఎంతో చెప్పసాగింది. కానీ మూర్తి వినలేదు. రోజురోజుకి వాళ్ళ మీద కోపం పెంచుకున్నాడు. ఏంటి మూర్తిగారు ఇలా వచ్చారు అంటూ చేతికి వాచ్ పెట్టుకుంటూ నవ్వుతూ వచ్చాడు సాగర్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మూర్తిగారు. మూర్తి వయసుని దృష్టిలో పెట్టుకొని సాగర్, ప్రీతి ఎప్పుడూ అతన్ని గారు అనే సంబోధిస్తారు. అంతేకాదు ఆఫీస్లో ఎప్పుడూ ఎవరిని కించపరిచేలా మాట్లాడరు. ఎంత కోపం వచ్చినా నవ్వుతూనే మందలిస్తారు, కానీ మొహంలో చిరునవ్వు మాత్రం చెరగనివ్వరు. ఎందుకంటే చిరునవ్వు లోకాన్ని జయిస్తుంది అన్న మాటని వీళ్ళు బాగా నమ్ముతారు. అంతేకాదు కోపంలో చిన్న మాట అన్నా సరే అది ఎదుటివారి గుండెల్ని చీల్చేస్తుంది అన్నది వీళ్ళకి బాగా తెలుసు. మూర్తి సాగర్ ఇంటికి ఎప్పుడూ తన భార్యని కూడా తీసుకురాడు. ఒక్కడే వచ్చి గ్లాస్ కాఫీ తాగి వెళ్తాడు. కానీ ఈసారి అలా కాదు, తనతో పాటు ఇంకో వ్యక్తిని తీసుకువచ్చాడు. అతను చూడ్డానికి సాగర్ కన్నా ఎత్తు, సాగర్ కన్నా తెలుపు ఉన్నాడు. వేసుకున్న బట్టలు మాసిపోయినవి అయినా మొహంలో ఏదో తెలియని తేజస్సు ఉంది. చూడడానికి సాగర్ కంటే అందంగా ఉన్నాడు. అతన్ని చూడగానే సాగర్కి తెలియకుండానే అసూయ కలిగింది. అవును మూర్తిగారు, ఆఫీస్ టైంలో ఇలా వచ్చారేంటి? ఇంతకీ ఇతనెవరు అంటూ అత్యుత్సాహంతో అడిగాడు. సార్, వీడి పేరు అంజీ, మా ఊరే, మాకు దూరపు బంధువు కూడా. ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నాడని మీరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారని తీసుకొచ్చాను అంటూ తన మనసులో మాటని వెళ్ళబుచ్చాడు. మూర్తిగారు, ఏంటిది? ఉన్న స్టాఫ్ సరిపోనట్టు కొత్త వాళ్ళని ఎలా పెట్టుకోవడం? అయినా ఆఫీస్లో జాబ్స్ ఏం లేవు కదా. అన్నట్టు మర్చిపోయాను, మీ మేడంకి కార్ డ్రైవర్ కావాలి. తనకి డ్రైవింగ్ రాదు కాబట్టి రోజు నేనే తీసుకువెళ్లాల్సి వస్తుంది. పాపం, నా వర్క్ అయ్యే వరకు తను ఎదురు చూడాల్సి వస్తుంది. అందుకే డ్రైవర్ని వెతుకుతున్నాం. ఇంతకీ ఇతనికి డ్రైవింగ్ సాగర్ మాటలు పూర్తి కాకముందే వచ్చు సార్ అంటూ ఎంతో వినయంగా చెప్పాడు అంజీ. ఆ మాటలలో ఎంతో మర్యాద, గౌరవం, పని పట్ల తనకి ఉండే శ్రద్ధ అన్నీ కనిపించాయి సాగర్కి. సాగర్ అంజీ మాటలకి అలా చూస్తూ ఉండిపోయాడు. సాగర్, వేర్ ఆర్ యూ? రెడీ అయ్యావా లేదా అంటూ ఒక హుందా నడకతో మెట్లు దిగుతూ వచ్చింది ప్రీతి. బ్లూ కలర్ శారీ పైన వైట్ కలర్ బ్లౌజ్, బ్రాండెడ్ వాచ్, లూజ్ హెయిర్, హ్యాండ్ బ్యాగ్ చూడటానికి చాలా హుందాగా ఉంది. తన స్టైల్ చూస్తేనే తను ఒక కోటీశ్వరరాలు అని అర్థమైపోతుంది ఎవరికైనా. వస్తూనే గుడ్ మార్నింగ్ మూర్తిగారు, ఎవరితనో అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించింది. తన మాటలు వింటే బాగా చదువుకున్న అమ్మాయి అని అర్థమవుతుంది. నీ కొత్త డ్రైవర్ అన్నాడు సాగర్. వాట్? నాకు కొత్త డ్రైవరా? నిజంగానా? థ్యాంక్స్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. అవును, ఇంతకీ నీ పేరేంటి? అంజీ ఏం మాట్లాడకుండా ప్రీతినే తదేకంగా చూస్తున్నాడు. ఆ చూపు ధ్యాసలో పడి కనురెప్పలు వేయడం కూడా మర్చిపోయాడు. హలో మిస్టర్, నిన్నే అడిగేది, నీ పేరేంటి అని ఇంకోసారి పిలిచింది. కాదు, కొద్దిగా అర్చినట్టే ఉంది. ఎందుకంటే టైం అనేది తన దృష్టిలో చాలా ముఖ్యం. అది ఒక పేరు తెలుసుకోవడానికి వృధా చేయడం తనకి ఇష్టం లేదు. ఆ అరుపుకి ప్రతిఫలం దక్కినట్టే ఉంది. ఈసారి ఆ పిలుపు అంజీ చెవులని తాకింది. ఉలిక్కిపడ్డట్టు అంజీ మేడం అన్నాడు. ఓకే, నైస్ నేమ్. అవును, టిఫిన్ చేశావా? చేశాను మేడం. ఓకే, నువ్వు వెళ్ళి కార్తీ, నేను 5 మినిట్స్లో వస్తాను. కీసు వాచ్మెన్ దగ్గర ఉంటాయి. రెడ్ కలర్ కార్ కీస్ తీసుకో అని చెప్పి కిచెన్లోకి నడిచింది. కానీ అంజీ ప్రీతిని చూసిన చూపు సాగర్కి నచ్చలేదు. త్వరగా రా సాగర్, టిఫిన్ చేద్దాం, లేట్ అయిపోయింది. వస్తున్నా ప్రీతి. మూర్తిగారు, మీరు టిఫిన్ చేశారా? చేశాను సార్. అయితే వెళ్ళి అంజీకి శాలరీ, కంపెనీ రూల్స్ చెప్పండి. నేను వచ్చాక బయలుదేరదాం అని చెప్పి సాగర్ వెళ్ళిపోయాడు. ఏంట్రా అంజీ, మేడంని తినేసేలా చూస్తున్నావు? ఆవిడ ఏంటండి అంత అందంగా ఉన్నారు? ఒరేయ్, నోర్ముయిరా బాబు, కొంప ముంచేలా ఉన్నావు. సరగాని మాట వింటే గేట్ లోపల నిన్ను, గేట్ బయట నన్ను చంపేసి శవాలు కూడా దొరకనియరు. మేడం గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా అతనికి నచ్చదు.
మొన్న ఆఫీస్లో కూడా ఒకడు ఇలానే మాట్లాడితే వాణ్ణి కొట్టి పంపించేశారు. నువ్వు ఎక్కువ వాగకుండా పని చూసుకో. అది కాదు మూర్తిగారు, నువ్వు ఇంకేం చెప్పకు. వాళ్ళు బలిసినోళ్ళు, కావాలంటే క్షణాల్లో ఏదైనా చేసేస్తారో. నీకోటి తెలుసా, మేడం పెట్టుకునే వాచ్ డబ్బులతో మీ ఫ్యామిలీ జీవితాంతం బ్రతికేయచ్చు. అవునా? ఎంత ఉంటుంది సార్? 1-2 లక్షలు ఉంటుందా? నీ మొహం, కలలో కూడా కక్కుర్తేనా? ఆ వాచ్ ఖరీదు 5 కోట్లు. హా? నోర్మయ్, ఈగలు వెళ్తాయి. 5 కోట్లా? ఆ రోజు ఆదివారం, ఆఫీస్ లేదు. అయినా అంజీ సాగర్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో సాగర్ లాన్లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. అంజీ రావడం చూసి పిలిచాడు. ఏంటి అంజీ, టుడే సండే ఆఫీస్ ఉండదు, మూర్తి చెప్పలేదా? మూర్తిగారు చెప్పారు సార్. మరెందుకొచ్చావు? ఈరోజు మనీ ఏమైనా కావాలా? అయ్యో వద్దు సార్. మరి? అంటే సండే అయినా మేడం బయటికి వెళ్తే కార్ కావాలి కదా, అందుకే వచ్చాను సార్. ఎందుకో ఆ సమాధానం సాగర్కి నచ్చలేదు. సండే మీ మేడం బయటికి వెళ్ళాలంటే తీసుకువెళ్ళడానికి నేనున్నాను, నువ్వు వెళ్ళింకా అంటూ విసురుగా చెప్పాడు. ఏంటి సాగర్, ఎవరినో తిడుతున్నట్టు ఉన్నావు అంటూ లోపల నుండి అప్పుడే వచ్చింది ప్రీతి. ప్రీతిని చూడగానే అంజీకి తెలియకుండానే నవ్వు వచ్చింది. అలా నవ్వుతూనే గుడ్ మార్నింగ్ మేడం అంటూ విష్ చేశాడు. వెరీ గుడ్ మార్నింగ్ అంజీ, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను మేడం. అవునా? కానీ ఈరోజు ఆఫీస్ ఉండదు కదా, మరి ఎందుకు వచ్చావు? నేను అదే అడుగుతున్నాను. సరే కానీ నువ్వేంటి రెడీ అయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు? అదేంటి సాగర్, నైట్ చెప్పాను కదా కార్తీక్ దగ్గరికి వెళ్తున్నా అని. అవును కదా, మర్చిపోయాను. కానీ ఇప్పుడెందుకురా, ఉన్న ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా? అబ్బా సాగర్, ఎప్పుడు వెళ్తా అన్నా ఇదొకటి చెప్పి వెళ్లకుండా చేసేస్తున్నావు. వాడేమో ఫోన్ చేసి నేను నీకు గుర్తులేను, పెళ్ళి అయిపోయాక మారిపోయావు, అది ఇది అంటూ పాపం చాలా ఫీల్ అయ్యాడు. వాడి మొహం, వాడికి ఫీలింగ్ కూడానా? సాగర్, లేకపోతే ఏంటి, ఏదైనా అంటే ఆడపిల్లలా అలుగుతాడు, బిక్కమొహం వేసుకుంటాడు. వాడికి చిన్నప్పటి నుండి గారాబం సాగర్, ఒక్కడే కొడుకు కదా. హా, అవునవును, చాలా గారాబం. అది ఎక్కువయ్యే ఇలా తయారయ్యాడు. వాడికి నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తా అని అనవసరంగా ఒప్పుకున్నాను. పాపం పిచ్చిది, జీవితాంతం వాడితో ఎలా వేగుతుందో ఏంటో. ప్రీతి, వాడికిచ్చి పెళ్లి చేస్తున్నాను కదా, ఈషా గొంతుకొస్తున్నానంటావా అన్నాడు అనుమానంగా. చాలు సాగర్, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. కార్తీక్ నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం. వాడేంటో నాకు పూర్తిగా తెలుసు. కార్తీక్ మన దగ్గరే అలా ఉంటాడు, కానీ అందరూ వాడికి ఎంత వాల్యూ ఇస్తారో నీకు తెలీదా చెప్పు? వాడి బాస్ అయితే వీడిని నెత్తిన పెట్టుకుంటారు. ఆ జాబ్ వదిలేసి మన కంపెనీకి రమ్మని నేను ఎన్నిసార్లు అడిగినా ఏమనేవాడో తెలుసా? మీ కంపెనీ సక్సెస్ కావడానికి సాగర్, నువ్వు ఉన్నారు, కానీ మా బాస్ నాపైనే నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఆ నమ్మకాన్ని వదిలేసి రాలేను అన్నాడు. ఇది ఒక్కటి చాలదా వాడు భార్యని ఎంత బాగా చూసుకుంటాడో అని చెప్పడానికి? అమ్మా మహాతల్లి, నేనేదో నిన్ను ఆట పట్టించడానికి సరదాగా అన్నానే. వాణ్ణి నేను నమ్మకపోతే నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తానా చెప్పు? సరే కానీ ఇంకోసారి వాణ్ణి ఏమీ అనకండి, ఓకే? సరే మేడం గారు అన్నాడు చేతులు కట్టుకొని వినయంగా. అంత రెస్పెక్ట్ అవసరం లేదులే, కానీ నిజంగా సాగర్, నాకు ఇప్పటికే ఆశ్చర్యంగానే ఉంది. కార్తీక్, ఈషాలు లవ్ చేసుకోవడం, దానికి మీరు ఒప్పుకొని అత్తయ్య గారు వాళ్ళని కూడా ఒప్పించడం అంతా ఒక కలలా ఉంది నాకు. అవును ప్రీతి. ఏ అంజీ, నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? నిన్ను వెళ్ళిపోమ్మని చెప్పాను కదా. పోనీలే సాగర్, ఉండి నీవు, నేను ఎలాగూ బయటికి వెళ్తున్నా కదా. ఎందుకో ప్రీతి అలా అంటే సాగర్కి కోపం వచ్చింది. కానీ దానిని బయట పెట్టకుండా, ఎందుకు, నేనున్నాను కదా, నేను తీసుకువెళ్తాను. నేను కూడా కార్తీక్ గాడిని కలిసి చాలా రోజులైపోయింది. అదేంటి, మీరు ఈషాని మీట్ కావడానికి మీ ఇంటికి వెళ్తా అన్నారు కదా, మర్చిపోయారా? పోనీ ఈషాని కూడా రమ్మని చెప్దామా, అందరం కలిసినట్టు ఉంటుంది. అవును కదా, ఆ విషయమే గుర్తులేదు. వద్దులేరా, అమ్మా నాన్నని చూసి కూడా చాలా డేస్ అయిపోయింది. నేను ఇంటికే వెళ్తా, నువ్వు వెళ్ళు. జాగ్రత్త, ఓకేనా? కార్తీక్ గాడిని అడిగానని చెప్పు, నేను తర్వాత కలుస్తా అని చెప్పు. సరే సాగర్, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి. అలాగే ఈషాకి ఏదో కాలేజ్ ఫంక్షన్ ఉందని శారీ కావాలని అడిగింది. 4 డేస్లో షాపింగ్కి వెళ్దామని చెప్పండి.
దానికి పనేం లేదు, ఎప్పుడూ అది కావాలి ఇది కావాలి అంటుంది. నన్ను అడిగితే ఒప్పుకోనని నీకు బిస్కెట్లు వేస్తుంది. పోనీలే సాగర్, చిన్నపిల్ల అయినా ఇంత సంపాదిస్తున్నాం, ఖర్చు చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. హా, నువ్వు ఇలాగే వేలు వేలు ఇస్తుండు. హా, ఇస్తాను. నా ఆడపడుచు నా ఇష్టం, వేలు కాకపోతే లక్షల్లో ఇస్తాను. పోవే, నీకెంత చెప్పినా వినవు. సరే, త్వరగా వెళ్ళిరా. అలాగే సాగర్ అని చెప్పి పక్కకి తిరిగి, అంజీ నువ్వు వెళ్ళి కార్ రెడీ చెయ్యి, వస్తున్నా. అలాగే మేడం అని అంజీ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంజీ అలా వెళ్ళగానే ప్రీతి సాగర్ని గట్టిగా హత్తుకుని నుదుటిపైన ముద్దిచ్చి వెళ్ళొస్తాను అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఊహించని ఆ సంఘటనకు సాగర్ షాక్ అయ్యాడు. తర్వాత ప్రీతి వైపు చూస్తూ, దీనికేం తక్కువ లేదు, తిడితే చాలు కూల్ చేసేస్తుంది రాక్షసి అనుకుంటూ నవ్వుకున్నాడు. ప్రీతి కూడా సాగర్ వైపు చూసి నవ్వుతూ కార్ ఎక్కింది. ప్రీతి కార్ ఎక్కగానే అంజీ కార్ ముందుకు పోనిచ్చాడు. కార్ కొద్ది దూరం వెళ్ళగానే అనుకోకుండా ప్రీతి చూపు రోడ్డు పక్కన ఉన్న ఒక దృశ్యంపై పడింది. అది చూడగానే కార్ ఆపమని క్రిందికి దిగింది. అక్కడ రోడ్డు పక్కన ఈషా కార్తీక్ మాట్లాడుకుంటున్నారు. ఈషా ఎందుకో ఏడుస్తోంది. కార్తీక్ తనని ఓదారుస్తున్నాడు. ఇవే దూరం నుండి వాళ్ళని చూస్తున్న ప్రీతికి అర్థమైన విషయాలు. కానీ ఆ క్షణం ప్రీతికి అర్థం కాని విషయం ఒక్కటే. తనని కలుస్తా అన్న కార్తీక్, సాగర్ని కలుస్తా అన్న ఈషా ఈ టైంలో ఇక్కడెందుకు ఉన్నారు, అది కూడా వైన్ షాప్ ముందు. వైన్ షాప్ ముందు ఈషాని చూడగానే ప్రీతికి చాలా కోపం వచ్చింది. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగులాంటి నడకతో వెళ్ళి కార్తీక్ తలపైన గట్టిగా కొట్టింది. అబ్బా, హే ప్రీతి, నువ్వేంటిక్కడ? అయినా అంత గట్టిగా కొట్టావేంటే, నొప్పిగా ఉంది అన్నాడు తల రుద్దుకుంటూ. కొట్టాలా చంపాలా? అసలు బుద్ధి ఉందా నీకు? అసలు నువ్వు మనిషివేనా? కొట్టింది కాక ఇప్పుడు ఉపన్యాసం క్లాసులు ఇస్తావా ఏంటి? ఆ మాటకి ప్రీతి కోపంగా చూసింది. అబ్బా, అలా చూడకే తల్లి. ఈషాతో వైన్ షాప్ ముందు ఏం చేస్తున్నావు? అసలు తను ఎందుకు ఏడుస్తుంది? అదా, వైన్ తాగమని తెచ్చాను, నాకు ఈ బ్రాండ్ వద్దు, వేరే బ్రాండ్ కావాలి అంటుంది. నా దగ్గర అంత మనీ లేదు అంటే ఏడుస్తోంది. కాస్త నువ్వైనా చెప్పవే. ఈ మాట అనేలోగా కార్తీక్ కాలిపైన గట్టిగా తొక్కింది ఈషా. హై హీల్స్ వేసుకోవడం వల్ల పాపం కార్తీక్ కాలు ఎర్రగా అయిపోయింది. క్రింద కూర్చొని ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ, రాక్షసి, పందికొక్కు అంటూ తనకు వచ్చిన తిట్ల పురాణం అందుకున్నాడు. ఏయ్, తిట్టావంటే చంపేస్తాను. అమ్మా తల్లి, నువ్వు స్పెషల్గా ఏం చంపక్కర్లేదు. నిన్ను వితౌట్ మేకప్లో చూస్తేనే చస్తారు జనాలు. వాట్? నన్ను ఇంత మాట అంటావా? చూడు నిన్నేం చేస్తానో అంది ఈషా. కొంపతీసి ఫేస్ వాష్ చేసుకొని వస్తావా ఏంటి? అంత పని మాత్రం చేయకు తల్లో. వీళ్ళ మాటలకి ప్రీతికి నవ్వొస్తున్నా వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో తనకి సమాధానం రాకపోవడంతో మళ్ళీ అడిగింది కార్తీక్ని. వదినా, ఇందులో కార్తీక్ తప్పేం లేదు, నేనే తనని ఇక్కడికి తీసుకొచ్చాను. వాట్? కానీ ఎందుకు? నాకు తెలిసి వీడికి డ్రింక్ అలవాటు లేదు కదా అడిగింది ప్రీతి. ప్రీతి, వైన్ షాప్ ముందు ఉంటే ఇంకా తాగినట్టేనా? లోపల మామయ్య గారు ఉన్నారు. ఏంటి? అవును వదిన, లోపల నాన్న ఉన్నారు. ఆయన కోసమే ఇక్కడికి రావాల్సి వచ్చింది. నువ్వు అన్నయ్య ఇంట్లో నుండి వచ్చేసిన తర్వాత నాన్న మనిషిలో లేరు. చాలా రోజులు అన్నయ్యని తలుచుకొని బాధపడ్డారు. అమ్మని ఏమీ అనలేక, మిమ్మల్ని ఇంటికి రమ్మని అడగలేక అన్నయ్యని ఆయన తిట్టుకుంటూ ఉన్నారు. కానీ ఒక వారం నుండి ఏమైందో మందు తాగడానికి అలవాటు పడ్డారు. అప్పటి నుండి ఇదిగో ఈ వైన్ షాప్ దగ్గరే ఉంటున్నారు. నైట్ నుండి ఇంటికి రాకపోయేసరికి ప్రొద్దునే కంగారుగా కార్తీక్ ఫోన్ చేసి ఇక్కడికి వచ్చాము. బుద్ధి ఉందా అసలు? వారం నుండి ఇంత జరుగుతుంటే ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. ఏ, అంతా మీరే చేసేద్దాం అనుకున్నారా? అంత పెద్దవాళ్ళు అయిపోయారా? లేకపోతే మమ్మల్ని పరాయి వాళ్ళని చేస్తున్నారా? అది కాదురా, వారం నుండి చెప్పడానికి చాలా ట్రై చేశాను, కానీ నువ్వు ఆఫీస్ టెన్షన్లో ఉన్నావని. నువ్వేం మాట్లాడకు, నా కుటుంబం కంటే నాకు బిజినెస్ ఎక్కువ అంది ప్రీతి. సారీ వదినా. వద్దు ఈషా, మాట్లాడకు. వదినా డ్రెస్ కావాలి, వదినా షాపింగ్ చేద్దామా అంటూ ఫోన్లు చేస్తావు, కానీ ఇంత పెద్ద విషయం దాచేశావు. ప్లీజ్ వదినా, అంత మాట అనకు. ముందు నాన్నని ఇక్కడి నుండి తీసుకెళ్దాం, ఆ తర్వాత నువ్వు ఎంత తిట్టినా పర్లేదు. ఛా,
మీ మాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయాను. ఈషా, నువ్వు ఇక్కడే ఉండు. కార్తీక్, నువ్వు నాతో రా అంటూ షాప్లోనికి నడిచింది ప్రీతి. దూరం నుండి ఇదంతా చూస్తున్న అంజీకి అంతా అయోమయంగా ఉంది. కానీ ప్రీతి అలా లోపలికి వెళ్ళడం ఎందుకో అంజీకి నచ్చలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత మురళీకృష్ణ, సాగర్, ఈషా వాళ్ళ నాన్న ఆయన కోసం వెతుకుతుండగా ఒక టేబుల్ దగ్గర బేరర్తో గొడవ పడుతూ కనిపించాడు. మాసిపోయిన బట్టలతో, గడ్డంతో చాలా చిరాకుగా ఉన్నాడు. అలాగే చాలా బలహీనంగా కూడా ఉన్నాడు. వారం రోజుల నుంచి తిండి, స్నానం లేనట్టుగా ఉంది అతడి అవతారం. అతన్ని అలా చూడగానే ప్రీతికి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. ప్రీతి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నాడు కార్తీక్. ఎలారా, మామయ్య గారిని ఇలా చూడలేకపోతున్నా. ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు? ఛా, అంతా మా వల్లే. మేము అలా ఇంట్లో నుండి రాకుండా ఉంటే ఆయన ఇలా అయి ఉండేవారు కాదు. ప్రీతి, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా ముందు ఆయన్ని బయటికి తీసుకువెళ్దాం రా. సరే అంది. ఇద్దరూ కలిసి అతి కష్టం మీద మురళి గారిని బయటికి తీసుకొచ్చారు. దూరం నుండి ఇదంతా చూస్తున్న అంజీ ఒక్క ఉదుటున ప్రీతి దగ్గరికి వచ్చాడు. మేడం, ఎవరైనా ఇలా ఉన్నారేంటి అని అడగగానే నీకెందుకు అన్నట్టు చూసింది ఈషా. కానీ ప్రీతి మాత్రం అదంతా తర్వాత, ముందు ఇతన్ని తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టు. కార్తీక్, నువ్వు కూడా వెళ్ళు. ఓకే. అంజీ, కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. వదినా, నాన్నని ఇలా చూడలేకపోతున్నా. ఇంత జరుగుతున్నా అమ్మ తనకేం పట్టనట్టు ఉంటుంది. బాధపడకురా, అంతా సర్దుకుంటుంది. ముందు ఆయన్ని ఇంటికి తీసుకెళ్దాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం, సరేనా? నువ్వు వెళ్ళి కారులో కూర్చో. కార్తీక్ బిల్ పే చేస్తాడు, రమ్మని చెప్పు. ఓకే వదినా. ఈషా వెళ్ళిన తర్వాత కార్తీక్ వచ్చి బిల్ పే చేసి బయటకు వచ్చేస్తాడు. ప్రీతి కారు ఎక్కుతూ కార్తీక్ని రమ్మంటుంది. లేదు ప్రీతి, నేను బైక్ తీసుకొచ్చాను, మీరు వెళ్ళండి, నేను వెనక వస్తాను. అలాగే కార్తీక్. అంజీ, కారు ఇంటికి పోని. అలాగే మేడం. కారు స్టార్ట్ అయ్యాక ప్రీతి సాగర్కి ఫోన్ చేసి విషయం చెప్పి ఇంట్లోనే ఉండమని ఫోన్ కట్ చేసింది. అంజీ, ఇంతకుముందు ఈయన ఎవరు అని అడిగావు కదా, ఈయన మా మావయ్య గారు, అంటే మీ సార్ వాళ్ళ నాన్నగారు. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా ఉన్నారు. ఈ అమ్మాయి ఈషా, నా ఆడపడుచు. ఇందాక చూసావే, తను కార్తీక్, నా బెస్ట్ ఫ్రెండ్. అలాగే ఈషాకి కాబోయే భర్త. అయ్యో మేడం, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? అంత అవసరం ఏముంది? నీకు చెప్పాల్సిన అవసరం లేదని నాకు తెలుసు. కానీ ఈయన గురించి ఏమీ తెలియని నువ్వు తప్పుగా అనుకుంటావు. అది నాకు ఇష్టం లేదు. ఈయన గురించి ఎవరూ తప్పుగా అనుకున్నా నాకు నచ్చదు. అందుకే నీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. కానీ నేనెప్పుడు అలా అనుకోను మేడం. వీరి మాటల్లోనే ఇల్లు రావడంతో అందరూ కారు దిగారు. వెనకాలే కార్తీక్ కూడా వచ్చేశాడు. చాలాసేపటి నుండి వీరి రాక కోసమే ఎదురు చూస్తున్న సాగర్ కార్ శబ్దం వినపడగానే బయటికి వచ్చాడు. సాగర్ని చూడగానే ఈషాకి ఏడుపు వచ్చేసింది. పరిగెట్టుకుంటూ వెళ్ళి సాగర్ని హత్తుకుని ఏడ్చేసింది. ఈషా, ఏడవకురా, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. అన్నయ్య, డాడీ, నాన్నకేమైంది? అసలు ఆయన ఇలా అయిపోయారేంటి? అవన్నీ తర్వాత, ముందు మామయ్య గారిని ఇంట్లోకి తీసుకువెళ్దాం రా సాగర్. ఓకే. కార్తీక్, సాగర్ అతన్ని ఇంట్లోకి తీసుకెళ్లారు. అంజీ, నువ్వు ఇంక ఇంటికి వెళ్ళిపో అంది ప్రీతి. సరే మేడం, మరి మీకు కారు అవసరమైతే? అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ అవసరమైనా సాగర్, కార్తీక్ ఉన్నారు, ఇంక నువ్వు వెళ్ళిపో. సరే మేడం, వెళ్ళొస్తాను. ఓకే. ఏంటి ఈవిడ, కాసేపైనా ఈవిడని చూస్తే పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయి మనసు కుదుట పడుతుంది అనుకుంటే ఇలా వెళ్ళిపోమన్నారు అని తనలో తానే అనుకుంటూ ఇంటి దారి పట్టాడు అంజీ. వదినా, ఎవరితను కొత్తగా కనిపిస్తున్నాడు అడిగింది ఈషా. డ్రైవర్ కొత్తగా జాయిన్ అయ్యాడు, పేరు అంజీ. అవునా? ఓకే. అయినా నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మంటే అంత బాధపడిపోతున్నాడేంటి? అతనికి పని అంటే చాలా ఇష్టం ఈషా, అందుకే. నాకెందుకో అలా అనిపించటం లేదు. అమ్మా తల్లి, నీ సిబిఐ ఎంక్వైరీ ఆపుతావా? వదినా. లేకపోతే ఏంటి నువ్వు నీ అనుమానాలు? లోపలికి వెళ్దాం పదా. ఓకే. ఈషా లోపలికి వెళ్ళగానే ప్రీతి అక్కడే ఉన్న ఒక అతన్ని పిలిచి ఏదో చెప్పి బయటకు పంపింది.
ఈషా ప్రీతి లోపలికి వచ్చేసరికి సాగర్, కార్తీక్ మురళీకృష్ణని సోఫాలో కూర్చోబెట్టి అటు ఒకరు ఇటు ఒకరు కూర్చున్నారు. ప్రీతి, ఈషా వారికి ఎదురుగా వచ్చి కూర్చున్నారు. మురళీకృష్ణ తాగి ఉండడం వల్ల స్పృహలో లేరు. నాన్న ఇలా అయిపోయారేంటి? అస్సలు నమ్మలేకపోతున్నాను. నాన్నని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది చెప్పాడు సాగర్. బాధపడకండి సాగర్, అంతా సర్దుకుంటుంది అని చెప్తూ కంటతడి పెట్టుకుంది ప్రీతి. వాణ్ణి బాధపడొద్దు అని చెప్పి నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వన్నట్టు అంతా త్వరలోనే సర్దుకుంటుంది. మళ్ళీ మన కుటుంబం ఎప్పటిలానే సంతోషంగా ఉంటుంది చెప్పాడు కార్తీక్. థ్యాంక్స్ కార్తీక్, పెళ్ళి కాకముందే మన కుటుంబం అన్నావు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా కార్తీక్, త్వరలోనే ఆ రోజు వస్తుంది అంది ప్రీతి. అంటే అన్నయ్య నువ్వు మన ఇంటికి వచ్చేస్తారా వదినా అడిగింది ఈషా. ఏమో, కాలం ఏ విధంగా మారుతుందో తెలియదు కదా అంటూనే రంగయ్యని పిలిచింది. రంగయ్య ప్రీతి వాళ్ళ ఇంట్లో పనిచేసే అతను. అమ్మగారు పిలిచారా? హా అవును, మామయ్య గారి కోసం గది సిద్ధం చెయ్యి. అలాగే అమ్మగారు, 5వ అంతస్తులో ఉన్న గది శుభ్రం చేయమంటారా అన్నాడు ఆతృతతో. ఎందుకో రంగయ్యకి అక్కడ ఏముందో, ఎందుకు ప్రీతి అటువైపు వెళ్ళొద్దని చెప్పిందో తెలుసుకోవడానికి ఒకటే ఆతృతగా ఉంది. ఆ మాట వినగానే ప్రీతి కోపం నశాలానికి అంటింది. కోపంగా రంగయ్య వైపు చూస్తూ చెప్పింది చెయ్యి చాలు, అంత పై వరకు అవసరం లేదు. ఇక్కడే కింద ఉన్న 3 గదులు క్లీన్ చేయి. అలాగే అమ్మగారు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రంగయ్య. ప్రీతికి కోపం చాలా తక్కువగా వస్తుంది. అందులోనూ గదుల విషయం చాలా చిన్నది. ఈ విషయంలో అంత ఫైర్ ఎందుకైందో కార్తీక్కి అర్థం కాలేదు. ఏమైంది ప్రీతి, రంగయ్య పైన ఎందుకంత ఫైర్ అవుతున్నావు? ఏం లేదు, రంగయ్యకి ఈ మధ్య కొద్దిగా పిచ్చి పట్టింది, అందుకే తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు. సరే ఆ విషయం వదిలేయి. అది కాదు ప్రీతి. అబ్బా, ఆ మేటర్ వదిలేయమని చెప్పా కదా. కార్తీక్ని ఆపకపోతే మ్యాటర్ సాగేటట్టు ఉందని సాగర్కి అర్థమైంది. అందుకే టాపిక్ డైవర్ట్ చేస్తూ, ప్రీతి 3 రూమ్స్ క్లీన్ చేయమన్నావు, ఎవరికి 3 అన్నాడు. ఈ రోజు నుండి మామయ్య గారు సెట్ అయ్యే వరకు ఈషా, కార్తీక్ ఇక్కడే ఉంటారు. హే సూపర్ వదినా నువ్వు అంది ఈషా. ఓయ్ ఏంటి సూపర్, నాకు కుదరదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. అదేదో ఇక్కడి నుండే వెళ్ళు అంది. అదిలా కుదురుతుంది, లాంగ్ డిస్టెన్స్ అవుతుంది, నాకు కష్టం, కావాలంటే డైలీ వచ్చి వెళ్తా అన్నాడు కార్తీక్. ఓవర్ యాక్టింగ్ చేయకు కార్తీక్, అర్థమైందా? నువ్వు ఉంటున్నావు అంతే. ఇంకా డైలీ నీ బైక్ పైన వద్దు, కార్ తీసుకెళ్ళు, అప్పుడు జర్నీ తెలీదు. కానీ ప్రీతి, నా డ్రెస్లు ఇక్కడ లేవుగా అన్నాడు. ఇలా అయినా తప్పించుకోవచ్చని. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మీరు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు మీ డ్రెస్లు మీ రూమ్స్లో ఉంటాయి. ఎలా? నా రూమ్ కీస్ నా దగ్గరే ఉన్నాయిగా అడిగాడు. అబ్బా ఏంట్రా నీ గోలా, కొత్తవి తెప్పిస్తున్నా, ఆల్రెడీ మనిషి వెళ్ళాడు. ఇంతకుముందు ఇంట్లోకి వస్తూ ఒక మనిషిని బయటికి పంపించింది కదా, అది అందుకే. కానీ ప్రీతి, నో మోర్ డిస్కషన్స్ కార్తీక్. ఆ మాట వినగానే కార్తీక్ సైలెంట్ అయిపోయాడు. జాలిగా సాగర్ వైపు చూశాడు. నేనేం చేయలేను అన్నట్టు సాగర్ కళ్ళతోనే సైగ చేసేసరికి ఇంకా చేసేదేం లేక సైలెంట్గా కూర్చున్నాడు. ఇంతలో రంగయ్య వచ్చి రూమ్స్ క్లీన్ చేయడం అయిపోయింది అనగానే మురళీకృష్ణని లోపల పడుకోబెట్టి తిరిగి అందరూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. ఒక్కసారిగా గతం వాళ్ళ కళ్ళ ముందు కదలాడింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు, నమస్తే.